హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది హాలిడే రోజు అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసేస్తున్నా, లేట్గా లేచారు. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారండి. ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి అందుకని చిన్న వీడియో అయితే తీసాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా అని చెప్పేసి మా అబ్బాయి ఏమో వీడియో తీయమంటే వీడు 9th వచ్చాడు, కానీ ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం, వీడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం ఎప్పుడూ జరగలేదండి. ఫస్ట్ టైం అడిగాడు, ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ, ఫ్రెండ్స్ని పిలుస్తానంటే సరేనని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చానమాట. అయితే ఇంటి దగ్గర చేసుకుంటున్నారు, హాలిడే కదా అనేసి. అయితే పిల్లలందరూ ఉన్నారు కదా, ఇష్టంగా తింటారని చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట. అదే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్, కొద్దిగా గీ అయితే వేసుకున్నానండి. దాని తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాను. లవంగా, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, యాలకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి అయితే వేసుకున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువ ఆగనివ్వలేదు, కొద్దిగా వేయకపోతే చాలు బిర్యానీ కాబట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కొద్దిగా మగ్గిపోయాక టమాటా ముక్కలు అండి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ నా వీడియోలో ఉంది చికెన్ బిర్యానీ, ఎవరైనా చూడకపోతే చూస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ తీసాను అనమాట. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారాలు అవన్నీను. ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి అయితే కలిపేసి కొద్దిగా పెట్టాను. కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నానండి. పుదీనా అయితే మాత్రం మా ఇంట్లోనేదే తెంపాను అనమాట, ఆకులు బయట నుంచి తెప్పించలేదు. పుదీనా అయితే మాత్రం ఫుల్ హ్యాపీ. మన ఇంట్లో పండించింది ఏదైనా సరే, చిన్నదైనా పచ్చిమిర్చి అయినా సరే మంది తెంపేసి వేస్తే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఇదిగో పుదీనా అయితే వేస్తాను అనమాట. పుదీనా, కొత్తిమీర రెండును ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇక లాస్ట్లో ఒకటి జరిగింది, లాస్ట్లో చూడండి. ఏంటంటే ఏదో అనుకుంటే ఏదో అయ్యిందనమాట. ఇప్పుడు వరకు అయితే ప్రాసెస్ బాగానే ఉంది, రైస్ వేసి కలిపేంతవరకు అయితే బాగుంది. నెక్స్ట్ ఏంటంటే కుక్కర్ సరిపోలేదు నాకు, వాటర్ వేసినప్పటికీ కుక్కర్ సరిపోలేదండి. అంటే బియ్యం క్వాంటిటీ ఎక్కువ పెట్టాను కదా, అందుకే కుక్కర్ సరిపోలేదు. మళ్ళీ వెంటనే కుక్కర్లో నుంచి తపాలాలో పెట్టాను అనమాట. పెద్దది బిర్యానీ తపాలా ఉంటే దాంట్లో అయితే వేస్తాను అనమాట. అంటే నేను ఎప్పుడు బిర్యానీ తపాలాలో చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. ఎలా వస్తుంది ఏంటో టెన్షన్ అయ్యాను, కానీ బాగానే వచ్చింది, బాగానే ఉంది. ముందు టెన్షన్ అయ్యాను. ఇదిగో వీళ్ళందరూ ఆడుతున్నారు ప్రాజెక్ట్ చేస్తూ. ఇదిగో తర్వాత ఏమో లంచ్ టైంలో కాసేపు ప్రాజెక్ట్ పక్కన పెట్టి కిందనైతే మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆడుతున్నారనమాట. కాసేపు మగపిల్లల పరిస్థితి అంతే కదా, ఎక్కడికి వస్తే అక్కడ ఆడడానికి ట్రై చేస్తారు కదా. మీళ్ళల్లో కూడా అంతేనా? మా ఇంట్లో మాత్రం మా అబ్బాయి తక్కువ కిందకి వెళ్ళి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందంటే ఎలా వస్తుందో టెన్షన్ పడ్డాను, కానీ ఇంకేం చేయలేదు, బిర్యానీకి రైతా చేశారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. आंटी आज का स्पेशल क्या है? चिकन बिरयानी. चिकन लवर सैटरडे संडे मंडे को